దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము తన వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను ప్రభు కుమ్మరించాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, నమ్మదగిన విశ్వసనీయుడైన దేవుడి పట్ల మరి మనం కూడా నమ్మదగిన వారంగా, విశ్వసనీయంగా జీవించడానికి ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఆ ఆహ్వానాన్ని స్వీకరించుదాం, ప్రయత్నించుదాం. ప్రభు యొక్క నమ్మదగిన తనములో మనం కూడా జీవించడానికి. ప్రియులారా, ప్రభువునకు నమ్మదగిన వారంగా మనము ఉండాలంటే ఈ లోకమునకు చెందిన వారంగా మనము ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకమునకు తీర్పు చెప్పబడే సమయము అతి దగ్గరలో ఉంది. ఈ లోకంలో మనం రకరకాల ప్రజలను చూసినప్పుడు లోకమునకు ఒకరోజు తీర్పుకి మనం సిద్ధపడాలి అని ఆలోచించే వాళ్ళకంటే ఈ లోకంలో ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలి, ఇంకా ఆస్తి కూడబెట్టాలి, ఇంకా ఏదో చెయ్యాలని ఆరాటపడుతున్న వాళ్ళనే ఎక్కువ మందిని మనం చూస్తున్నాం. కానీ ఈ లోకమునకు తీర్పు విధించబడే సమయము చాలా దగ్గరలో ఉంది. మరి దానికి మనము సిద్ధపడ్డామా అని ప్రతిరోజు మనము ఆలోచిస్తున్నామా ప్రియులారా? యోహాను సువార్త 12వ అధ్యాయంలో గ్రీకులు యేసుప్రభు దగ్గరకు వచ్చారు. గ్రీకులు అంటే చాలా తెలివి ఉన్నవాళ్ళు. తెలివికి సంబంధించిన ఏ ప్రశ్నలు అడగడానికి వాళ్ళు యేసుప్రభు దగ్గరకు వచ్చారేమో. ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి మేము ప్రభువుని చూడాలి అని అన్నప్పుడు, ఫిలిప్పు అంద్రేయతో చెప్తున్నప్పుడు వాళ్ళందరూ యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, యేసుప్రభు దృష్టి మాత్రము పరలోకం మీద. ఆధ్యాత్మిక సంపద, అంతరంగిక జీవితము, పరలోకానికి చెందిన ఆ తలంపులు, ఆలోచనలు, దాని గురించే ప్రభు ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా. గోధుమ గింజ అది నీటిలో, భూమిలో పడాలి, అది నశించాలి, అప్పుడే అది విత్తనము మొక్కగా మారుతుంది, ఫలిస్తుంది. చూడండి, వాళ్ళ ఆలోచనకి యేసుప్రభు ఆలోచనకి ఎంత తేడా. మనము కూడా ఈ లోకానికి చెందిన విధంగా ఆలోచిస్తూ ఉంటే మన ఆలోచనలు కూడా గ్రీకుల ఆలోచనలాగా ఏదో సంపాదించాలి, సాధించాలి అని మన రోజునంతా వ్యర్థపరుస్తున్నామేమో. కానీ యేసుప్రభు వాళ్ళకి చెప్తున్న సత్యము, నా ఆత్మ ఆరాటపడుతున్నది, నేను మరణించవలసిన సమయము దగ్గర పడుతుంది, నా ఆత్మ కలవరపడుతుంది అని తండ్రిని, తండ్రి ఈ బాధ నుంచి నన్ను దూరం చేయగలవా? కాదు కాదు, ఇందుకొరకే నేను ఈ లోకంలోనికి వచ్చాను అని ప్రభు తనను తాను సిద్ధపరచుకుంటున్నారు ప్రియులారా. అందుకనే చూడండి, యేసుప్రభు ఈ లోకంలో శిష్యులతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ లోకమునకు తీర్పు చెప్పు సమయము ఆసన్నమైనది, ఆ గడియ చాలా దగ్గరలో ఉంది. కానీ ఎవరెవరైతే సత్యముతో తమను తాము నింపుకుంటారో, సత్య సంబంధులుగా ఈ లోకంలో జీవిస్తారో వారికి ఎలాంటి తీర్పు ఉండదు. తండ్రి కుడి ప్రక్కన ఉండి పరలోకాన్ని స్వంతం చేసుకునే వాళ్ళలాగా వారు ఉంటారు. మరి ఆ పరలోకంలో, నిత్యత్వంలో మనం జీవించాలి అంటే ప్రియులారా, ఈ లోకంలో మన జీవితం ఒక పోరాటం లాంటిది. పోరాటంలో మనం ఆయుధములను ధరించి ఉండాలి. ఈ లోకంలో లోకాధిపతి అయిన సైతానుకు తీర్పు విధించబడుతుందంటే ఈ సైతాను ప్రతినిత్యము తన యొక్క తలాంతులతో, తన యొక్క కుయుక్తులతో
మన మనస్సును సత్యము నుండి అంధకారంలోనికి నడిపించడానికి మనతో పోరాటం చేస్తూ ఉంటుంది. మన మనస్సుతో పోరాటం, మన తలంపులతో పోరాటం, మన ఆశలతో పోరాటం చేస్తూ ఉంటుంది. అందుకనే ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మనము రక్త మాంసములతో ఉండు ఈ శరీర దారులతో కాదు మనం యుద్ధము పోరాటం చేస్తున్నది, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమందలి దురాత్మలతో మనం పోరాటం చేస్తూ ఉన్నాము. ప్రతి క్షణము మనలో పోరాటం జరుగుతూ ఉంటుంది ప్రియులారా. ఒక నిర్ణయం తీసుకోవాలంటే, సరి అయినది, నిజమైనది, సత్య సంబంధమైనది మనం చేయాలంటే ఆలోచనలో పోరాటం చేసి దానికి తగిన వెలను చెల్లించవలసి వచ్చినప్పటికీ కూడా మనము సత్యానికి నిలబడడానికి పోరాటం చేస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన మరణ గడియ సమీపించినదని గెత్సెమని తోటలో పోరాటం చేస్తూ ఉన్నారు. శరీరమేమో ఈ పాత్ర నుంచి నేను త్రాగగలనా, ఈ శరీర భౌతిక శక్తితోటి అది అసాధ్యం అని చూడండి, యేసు ప్రభువుకే పోరాటం అంతగా చేయవలసి వచ్చినప్పటికీ చూడండి, ప్రభువు సత్యానికే ఈ లోకంలోనికి నేను వచ్చానని తెలుసు కాబట్టి తండ్రి దగ్గర చెప్తున్నారు, తండ్రి నీ చిత్తమైతే తొలగించు అని చెప్పినప్పటికీ మరలా ప్రభువా ఇందుకొరకే కదా నేను ఈ లోకంలోనికి వచ్చాను. వెలుగు సంబంధించిన వారందరూ కూడా చీకటికి సంబంధించిన వారికి తీర్పు చెప్పవలసిన వారే ఉన్నారు కాబట్టి నేను ప్రథమ పుత్రుడను, ప్రథమ ఫలాన్ని, ఈ దారి చూపించవలసినది నేను కదా అని ప్రియులారా సంతోషంగా ఆ మరణ శాసనాన్ని స్వీకరించి మనందరి కొరకు శిలువ రూపంలో మన పాపములను తన మీద మోసుకొని వెళ్ళిన ఆ దేవుని దివ్య గొర్రెపిల్ల శిలువ మీద అర్పించిన ఆ గొప్ప బలి ద్వారా కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాం, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద అపరాధిని సైతానును నిరాయుధుల్ని చేసెను. ప్రియులారా, ఈ లోకంలో మనకు కంటికి, భౌతిక కంటికి కనిపించే ఆయుధాలతో ఆత్మీయ జీవితంలో మనం యుద్ధం చేయలేము. ఆత్మీయ పోరాటంలో మనం ఉపయోగించవలసింది ఆత్మీయ ఆయుధములైన పరిశుద్ధాత్మ ఫలము, ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికత, ఇంద్రియ నిగ్రహం. ఈ పరిశుద్ధాత్మ ఫలాన్ని ఒక ఆయుధంలాగా మనం ధరించగలిగితే సైతాను టక్కరి జిత్తులన్నిటిని కూడా మనము ఛేదించగలము. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వ సృష్టికర్త, ఆయన సర్వాధికారి అయినప్పటికీ కూడా తన యొక్క పరలోక సింహాసనాన్ని వదలి ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము మనం 5-6 వచనాల నుంచి చదువుతున్నాం, తనను తాను రిక్తుని చేసుకొని వినయవంతుడై దేవుని చిత్తానికి లోబడి మరణము వరకు తన్ను తాను అప్పగించుకున్నారు. కాబట్టే ఈ లోక అధిపతి అయిన సైతాను యొక్క ఆయుధములను అన్నిటిని కూడా నిరపరాధినిగా సైతానుని యేసు ప్రభువు శిలువ మరణ పునరుత్థానాల ద్వారా నిలబెట్టగలిగారు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఆత్మీయ పోరాటాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు మన తలంపుల్లో, ఆలోచనలో వాక్యం అనే 2 అంచుల ఖడ్గాన్ని మనం ఉపయోగించగలిగి విశ్వాసం అనే ప్రియులారా మనం ఆ ఢాలును పట్టుకున్నప్పుడు ఒకవైపు 2 అంచుల ఖడ్గం, మరొక వైపు విశ్వాసం అనే ఢాలుతో యేసుక్రీస్తు ప్రభుల శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన నా ఆత్మలో జీవిస్తున్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎట్టి పరిస్థితినైనా నేను ఎదుర్కొంటాను, ఎటువంటి శోధననైనా నేను జయించగలను. ఎందుకంటే జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని ఎప్పుడైతే వాక్యాన్ని మనం సొంతం చేసుకుంటామో, ఆ వాక్యంలో మనల్ని మనము మన రూపాన్ని చూసుకుంటామో, వాక్యమై ఉన్న ప్రభువు మనలో జీవిస్తున్నప్పుడు ప్రియులారా సైతాను యొక్క ఆయుధములన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి ద్వారా మనము నిరాయుధునిగా వాడిని చేయవచ్చు.
అటువంటి పిలుపుతో ప్రభు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నారు. అయ్యో, నేనే బందీనై ఉన్నాను, నేనే కట్టబడి ఉన్నాను, నేనే బయటికి రాలేకపోతున్నాను, నేను ఎలా పోరాటం చేయగలను, నేను ఎలా విజయవంతమైన మార్గంలో నడవగలను నీవు అనుకుంటున్నావేమో. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 16వ వచనం నుంచి ప్రభు చెప్తున్నారు, దేవుని ఆత్మ నా మీద ఉన్నాడు, దేవుడే నన్ను అభిషేకించాడు, బందీలైన వారందరినీ విడుదలను చేయడానికి, కట్టబడిన వాళ్ళందరినీ ఆ కట్లన్నీ విప్పడానికి, దేవుని ఆత్మతో నింపబడిన వారందరికీ కూడా ఈరోజు నీవు దేవుని ఆత్మతో నింపబడి ఉంటే ఆ పిలుపులోనికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. 2 అంచుల ఖడ్గము పదునుగా ఉండడాన్ని చూసుకుంటే చాలు, నీతి అనే డాలును పట్టుకోగలిగితే చాలు, విశ్వాసముతో ఎట్టి పరిస్థితినైనా ఎటువంటి ఆయుధాన్నైనా ఎదుర్కొనగలను. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన శక్తి ద్వారా ఎటువంటి మరణపు పరిస్థితినైనా నేను ఎదుర్కోగలనని విశ్వాసంతో నిన్ను నువ్వు ధైర్యపరచుకోగలిగితే, అందుకని ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువుతో ఐక్యం అవ్వడం ద్వారా మనల్ని మనము బలపరచుకోవచ్చు. మనం ఈ లోకంలో ఒంటరి కాదు ప్రియులారా. ఒంటరిగా మనల్ని మనం చూసుకుంటే ఈ లోకంలో మనము పోరాటంలో ఓడిపోతాం. కానీ ఈ లోకంలో అనాథలుగా, పరదేశులుగా ప్రభు మనల్ని వదిలిపెట్టలేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, దేవుడు నాకు సర్వాధికారిగా ఉండే ఆ అధికారాన్ని పరలోకపు తండ్రి నాకు అనుగ్రహించారు. మీరు లోకమంతటా వెళ్ళండి, నా నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున, పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరికీ బప్తిస్మం ఇచ్చి మీకు బోధింపబడినట్లుగా వాళ్ళు ఆచరించినట్లు అందరినీ నా శిష్యులను చేయండి అని బప్తిస్మం పొందిన మనందరినీ కూడా ప్రభు ఈ ఉదయకాలము ఆహ్వానిస్తున్నారు. మనమే బంధింపబడి ఉన్నామా? ఆ సత్య సందేశం మన కొరకే, ఆ పరిశుద్ధాత్మ శక్తి మన కొరకే, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో మనం కలిగి ఉన్నామనే ఆ కాన్షియస్నెస్లో, ఆ స్మృతిలో మనం ఉండగలిగితే మనల్ని మనము పోరాటంలో విజయవంతులంగా చూసుకోవచ్చు. ఎంతోమంది కట్టబడిన వాళ్ళను కూడా, మనం బందీలను వాళ్ళను కూడా విడుదలను చేయవచ్చు. ఆ గొప్ప పిలుపులోనికి ప్రభు ఈరోజు మనల్ని పిలుస్తున్నారు. సైతానుని, అపరాధిని, నిరాయుధుల్ని చేయడానికి ప్రభు ఈరోజు మనందరిని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి 2 అంచుల ఖడ్గమైన దేవుని వాక్యాన్ని ఒక వైపు పెట్టుకుని విశ్వాసం అనే ఢాలుతో ఈరోజు అంతా మనము క్రైస్తవ సత్యమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నా నామములో తండ్రిని మీరు ఏం అడిగినా ఆయన మీకు అనుగ్రహించును అని చెప్పావు ప్రభా, నీకు స్తోత్రం. తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మా కొరకు ప్రార్థన చేస్తున్న యేసయ్య, ఈ ఉదయకాలంలో అయ్యా మేమందరం కలిసి ఒక కుటుంబంలాగా అయ్యా, సైతాను మా మీద తన టక్కరి జిత్తుల ద్వారా ఎన్నోసార్లు మమ్మల్ని మోసం చేసి మా జీవితంలో విఫలము కావడానికి కారణమవుతుండగా లోకాధికారికి మీరు తీర్పును విధించారు ప్రభా, నీకు స్తోత్రం. వాడు ఓడిపోయాడన్న సత్యాన్ని మేము గ్రహించినట్లుగా కృపను అనుగ్రహించండి. సైతాన్ని చూసి భయపడ్డం కాదు కానీ ప్రభా, నిరపరాధి అయిన మీరు సైతాన్ యొక్క ఆయుధముల అన్నిటిని కూడా శక్తిహీనముగా చేశారని సత్యములో ఆ శక్తిమంతుడైన ప్రభువు మాలో జీవిస్తున్నాడు కాబట్టి మేము కూడా ప్రభువులో శక్తివంతులమని ధైర్యముతో జీవితాన్ని ఎదుర్కోవడానికి, విజయవంతులంగా జీవితాన్ని సాగించడానికి, క్రైస్తవత్వంలో ప్రభా నాయనా మీ నామములో విజయవంతంగా జీవించడానికి మా కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యేసు ప్రభు రక్తమనే పరిశుద్ధ వస్త్రాన్ని ఈ ఉదయకాలంలో మనం అందరం కప్పుకొని ఉన్నాం కాబట్టి ఆ పరిశుద్ధ రక్తాన్ని ఎంత కాన్షియస్గా మనం ఆ వస్త్రం కలిగి ఉన్నామని ఆ ప్రభావంలో మనము ఉంటామో సైతాను మనల్ని చూసి అంత దూరం ఈరోజు పారిపోబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.